ఈటీవీ2 ప్రేక్షకులకు నమస్కారం. ఏ భాష పోషించుటే భాగ్యమని ఎంచి కేల పల్లకి నెత్తె కృష్ణ విభుడు. ఏ భాష మేల్గోరి ఇంగ్లీషు దొరబ్రౌను తాటాకులకు గ్రంథ దర్పమిచ్చే. ఏ భాష గౌరవం ఇనుమడింపగజేయ రథమెక్కి చాటించే రామరావు. అట్టి మన భాషనే మీరు నెట్టివేసి పరుల భాషను పూజింప ఫలముగలదే. తల్లిగాదని పినతల్లి దయకు నేర్చి రెంటికిని చెడిపోవుదురేలనయ్యా అంటూ మన భాషా ప్రాధాన్యాన్ని తెలియచేశాడో కవి. అలాంటి తెలుగు విశిష్టతను తెలియచేసే పలు ప్రత్యేక అంశాలను మీ ముందు ఆవిష్కరిస్తోంది ఈ వారం తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. చిటారు కొమ్మనే ఈ పొట్లం ఉంటుంది. ఏ చక్కెర, బి బెల్లం, సి తేనె, డి మిఠాయి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం చక్కెర అయితే ఏ, బెల్లం అయితే బి, తేనె అయితే సి, మిఠాయి అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. చిటారు కొమ్మనే ఈ పొట్లం ఉంటుంది. ఏ చక్కెర, బి బెల్లం, సి తేనె, డి మిఠాయి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం చక్కెర అయితే ఏ, బెల్లం అయితే బి, తేనె అయితే సి, మిఠాయి అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. నేటి చిన్నారులే రేపటి తెలుగు భాషా వారసులు. అమ్మ భాషకు స్వచ్ఛమైన వారధులు. కదిలే బొమ్మల కబుర్లతో వారిలో భాషాభిమానం కలిగిస్తున్న బాల వినోదం ఇప్పుడు మీకోసం. అనగనగా ఒక చేప, పేరు మల్లి. చూడటానికి అందవిహీనంగా ఉన్న మనసు చాలా మంచిది. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలని తప్పిస్తూ ఉంటుంది. తన దగ్గరున్న వస్తువులు, బొమ్మలు పిల్లలకు పంచిపెడుతూ ఉంటుంది. అందర్నీ ఆపదల్లో ఆదుకుంటూ ఉంటుంది. ఈ విధంగా తన గురించి ఆలోచించకుండా పరుల సేవే పరమావధిగా నమ్మి తన జీవితాన్ని హాయిగా గడిపేస్తూ ఉంటుంది. ఒకరోజు మళ్ళీ తోటి పిల్లల్ని బడిలో వదలటానికి తీసుకెళ్తుంది. అయ్యో, ఎవరో ఆపదలో ఉన్నట్టున్నారు. వెంటనే వెళ్ళి వాళ్ళని కాపాడాలి. కాపాడండి, కాపాడండి, దయచేసి నన్ను రక్షించు. ప్రమాదవశాత్తు నేను ఈ రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయాను. నన్ను బయటికి లాగి పుణ్యం కట్టుకో. నువ్వేం బాధపడకు, నేను నిన్ను బయటికి లాగి కాపాడతాను. కొంచెం ఓర్చుకో. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నిజంగా నీ మనసు బంగారం. నేను ఊరికే వెళ్ళను. నీకేదైనా వరం ఇచ్చి వెళ్తాను. చెప్పు, నీకే వరం కావాలో కోరుకో. నేనేది కోరితే అది ఇస్తానంటున్నావు. నీ దగ్గర ఏదైనా మహత్యం ఉందా? ఇంతకీ నువ్వెవరు? నేనెవరో తెలుసుకోవాలనుందా? అయితే చూడు. అమ్మో, మళ్ళీ మళ్ళీ భయపడకు. బయటికి రా. నేను ఈ సముద్రానికి దేవతను. రా, దగ్గరకు రా. నేను ఈ లోకంలోని సమస్త జీవుల మంచి చెడును గమనిస్తూ ఉంటాను. మంచి మనసు, దయ, కరుణ గలవారిని మెచ్చుకుని వరాలు ఇస్తూ ఉంటాను. చెడు చేసేవారిని శిక్షిస్తూ ఉంటాను. నీలో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. అడుగు, నీకేమి కావాలో కోరుకో. నేను చూడటానికి చాలా అందవికారంగా ఉన్నాను. నాకు అందరిలా అందంగా ఉండాలని కోరిక. నన్ను అందంగా మార్చవు? సరే, అలాగే. తదాస్తు. నేనెంత అందంగా ఉన్నాను. ఇది కళ, నిజమా? ప్రజల భాషకు సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు అన్నమయ్య. ఆయన సంకీర్తనల్లోని భాషా సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. అన్నమయ్య సంకీర్తనలు ఒక అపార సాగరం. ఆలపించిన, ఆలకించిన పులకింపజేసే మధురామృతం ఆయన సంకీర్తనలు. సర్వమంగళకరుడైన ఆ వెంకటేశ్వరుని జయమంగళము నీకు సర్వేశ్వర,
జయమంగళము నీకు జలజవాసినికి అంటూ అద్భుతమైన రీతిలో తేట తెలుగు పదాలతో వినతులు అర్పిస్తున్నాడు. జయమంగళము నీకు జలజవాసినికి అన్నాడు ఆయన. జలజవాసిని అంటే పద్మములో నివసించేది అని లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి అవతారమైన అలమేల్ మంగమ్మకు నీకు కూడా జయమంగళం అని చెప్పడం దీని ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా శరణాగత పారిజాతమా పొరినసురుల పాలి భూతమా అంటున్నాడు ఆయన. శరణాగతుల పాలిటి స్వామి పారిజాతంట.